ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడే స్వాతంత్రం ఉంటున్నాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నా అక్కడే స్వాతంత్రం ఉండని మరి ఇక్కడ భక్తుడు పౌలు గారు చెప్తున్నారు. ఈ యొక్క ఇండియా దేశం స్వాతంత్రం దినాన్న ఈ స్వాతంత్రం సందర్భంగా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడే స్వాతంత్రం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి ఎవరితో ఉంటుందో అక్కడే ఏముంటుందని స్వాతంత్రం ఉంటుంది. అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేనప్పుడు మనం ఎంతగానో పోరాడి మరి అక్కడ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం గాంధీ గారి వల్ల. అలాగే ప్రభు ఏమంటున్నాడు, మీ అందరికీ ఏమంటున్నాడు, ఆయన ఆత్మ కూడా అక్కడ ఏమంటే స్వాతంత్రం అంటే పాపము నుంచి విడుదల కలుగుతాయి, బంధకాల నుంచి విడిపిస్తాడు దేవుడు, సమస్య నుంచి విడిపిస్తాడు దేవుడు, సమాధానం ఇస్తాడు. మనకి ఏ స్వాతంత్రం కావాలంటే మన శరీరం బంధకాలు ఉన్న ఆ బంధకాలు విడిపించి దేవుడు ఆత్మీయ స్వాతంత్రం మనకు దయచేస్తాడని ప్రభు యొక్క వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఇదనంటే వాగ్దానం సహోదరుడా సహోదరి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడే స్వాతంత్రం ఉన్నట్లు మనకి దేవుని యొక్క ఆత్మ అంతా ఉంటే మనకి స్వాతంత్రం ఉంటుందని యొక్క వాక్యం బోధిస్తుంది. చూడండి యోహాను సువార్త 8:32 అప్పుడు సత్యం మనం స్వతంత్రులుగా చేయను. మనలో సత్యం ఉందంటే మనం స్వతంత్రులుగా ఉంటాం. మనలో సత్యం లేకుండా మనం లోకాసానికి జీవించి అబద్ధంలో ఆడుతీరుతాం. మనలో ఆ సత్యం లేకపోతే అంటే స్వతంత్రంగా ఉన్నాం, బంధించబడిపోతాం. ఎవరికి సాతానికి బంధంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం. సత్యం అన్నవాడు ఎప్పుడు భయపడ్డాం, ఎందుకంటే ఆడు యథార్థం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది మనం ఎలాగ సత్యాన్ని మనం స్వతంత్రులుగా చేద్దని ఈ యొక్క గణతంత్ర ఈ యొక్క దినాన్న దేవుడు ఇట్టిగా మనకిచ్చిన స్వాతంత్రం, క్రీస్తు మన రక్షణ ద్వారా మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడంటే పాపం విడిచిపెట్టి మరి పరలోక వారసులుగా మనం దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించేలాగా ఏమిచ్చాడు, మనకేమిచ్చాడు, రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణ ఎలాగ ఉండాలి? మనం గల్తీ రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం కాడికి చిక్కుకొనకడి. స్థిరముగా నిలిచి దాసత్వం కాడికి మళ్ళీ పాపంలోకి వెళ్ళకండి. ఈ యొక్క స్వాతంత్రాన్ని క్రీస్తు మనం స్వతంత్రంగా చేయడానికే స్వాతంత్రానికి ఇచ్చాడు. అంటే పాపం నుంచి రక్షణ ద్వారా మనం విడిపించే ఏం చేశాడు, మనల్ని స్థిరులుగా నిలిచి దేవుళ్ళలో స్థిరంగా నిలబడమంటున్నాడు. ఎందుకంటే దాసత్వ కాడికి తిరిగి వెళ్ళకండి, తిరిగి లోకంలోకి వెళ్ళకండి అని ఈ వాక్యం బోధిస్తుంది. అలాగే గల్తీలు 5:13 కూడా సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉంటకు పిలువబడితే అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రం శారీరక హేతు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులేండి. ఒకరికొకరు దాసులేండి. ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులేండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనం స్వతంత్రంగా చేసినట్టు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? శారీరక హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరినొకరు దాసుడమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దిన సందర్భంగా మన స్వతంత్రంగా చేశాడు. మన దేశానికి స్వతంత్రం ఇచ్చాడు, అలాగే మనకు కూడా స్వతంత్రంగా ఇచ్చాడు. కాబట్టి మనము సత్యం కింద నడవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ప్రభు చెప్తున్న విడిచిపెట్టలాగా మనం ఉండే కృప మనకు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన శాస్త్రం మీరు కూడా తల్లవచ్చును. సర్వాధికారి యేసు ప్రభు పరిశుద్ధుడా, కృప గలవాడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేస్తావు. కరుణమేడ, ప్రేమమేడ, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలేని ధన్యత కృప మాకు దయచేసిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించిన మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకీడి ద్వారా అందరితో సమాధానం, శాంతిని దయచండి. దుష్టుడు సాతాను ప్రభా దుష్టిని సాతాను బంధించండి ప్రభువా. మా పనుల భారం ఒత్తిడి తీసేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏ శ్రమను ముట్టి స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దయచండి ప్రభా. ఈ దినమంతా సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించి దీవించమని, నీ అభిషేకం నీ ఆత్మపై కుమ్మరించి, నీ వెలుగుతో నింపని, దీవించి ఆశ్రయించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.